స్వామి అప్పుడే వచ్చేసారి యాగం జరగలేదా? మాట్లాడలే స్వామి, ఏమైంది? అనుకున్నంత అయింది. మహర్షుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంటే మా తండ్రి గారు రాలేదా స్వామి? వచ్చారు. వారు సౌఖ్యంగా ఉన్నారా స్వామి? మామ అల్లుళ్ళు ఈ విధంగానైనా కలుసుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. కలుసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో దేవి. అదేమిటి స్వామి అలా అంటున్నారు? మా తండ్రి మిమ్ములను అల్లునిగా మన్నించలేదా? మన్నించకేం దేవి, అల్లునిగానే భావించారు. అనరాని దుర్భాషలన్నారు. కడుపులోని విషమంతా వెళ్ళగక్కారు. గర్లకంఠుణ్ణి కాబట్టి అదంతా అలాగే దిగమింగ కలిగాను దేవి. సామరస్యం ఏర్పడి బాంధవ్య బంధాలు బలపడగలవని, కన్నవారిని కలుసుకుంటానని ఎంతో ఆశించాను. నా కాంచలన్నీ గాలి మేడలే కూలిపోయాయి స్వామి. బాధపడకు దేవి. పరిస్థితులు అర్థం చేసుకుని పుట్టింటి వారి మీద మమకారం విడిచిపెట్టు. ఎందుకలా అరుస్తారు? చెవుగొసరి మేకలాగా లోపలికి. సరే గాని ఇంత పెద్దరాలే ఇంటికి దయచేశారే, మింగడానికే ఇంకా వంట కాలేదు. అది కాదే, డబ్బు డబ్బు ఇవాళ మన అదృష్టం పడింది. బోలేనంత డబ్బు. నిజంగానేనా? ఏరి ఏరి ఇవ్వండి. ధరణి ధరణి, అదేమిటే ఇంట్లో ఏదో నవ్వు వినపడుతుంది? నవ్వేమిటండి నా మొహం? ఎలికల చప్పుడు. అదే నాకు స్పష్టంగా వినపడింది. అన్నట్టు అమ్మాయిదేది? గదిలో కూర్చుని వాళ్ళ రాతకు ఏడుస్తున్నారు. మీలాంటి తండ్రి దొరికాక ఏడవకి ఏం చేస్తారు? నవ్వుతారా? ఏ చూడు ధరణి, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు పోయి ఆ గదిలో చూడు, నేను ఈ గదిలో చూస్తాను. కాసాలే ఊరుకోండి. పిల్లలకు పెళ్లిళ్ళు పెటాకులు చేయలేక పైగా అనుమానిస్తున్నారా? మొహానికి సిగ్గు లేకపోతే సరి. అది కాదే, ఎందుకు చెప్పారో విను. పోయి చూడు. నా వలపుల రాణి, నా ముద్దుల గుమ్మ. భైరవి భైరవి అమ్మాయి భార్గవి, భార్గవి భైరవి, తలుపు తీయమ్మా. వస్తున్నా అమ్మా, వస్తున్నా. ఏమిటమ్మా, ఏం చేస్తున్నావే లోపల? ఏమి లేదమ్మా, ఏమి పాకపోతే చదువుకుంటూ కూర్చున్నాను. చదువుకుంటూ కూర్చున్నావా? అవునమ్మా. ఏమిటమ్మా వెతుకుతున్నా? వెతుకుతున్నానా? అబ్బే ఏమి లేదే. ఏమీ లేదంటే గదంతా కళ చూస్తున్నా. ఏమిటో చెప్పమ్మా. ఏమిటో నాకే బోధపడ్డం లేదే. నీ పెళ్లిళ్ళు కాలేదన్న ఆరాటంలో జ్ఞాపక శక్తి బొత్తిగా పోయింది. అమ్మా వంటింట్లో ఉందేమో, వెళ్ళి చూడమ్మా. అది నిజమే, అక్కడే ఉందేమో. అమ్మా ఏమిటమ్మా? ఆకలి వెళ్తుందే, త్వరగా వంట చేసి పెట్టవే. అలానే వంట చేసి పిలుస్తాను, అందాక చదువుతూ కూర్చో. అలాగే అమ్మా. మా అమ్మ బంగారమ్మ, త్వరగా వెళ్ళమ్మా. పిచ్చి తల్లి, త్వరగా వంట చేయాలి. అలానే. భైరవి, కడుపు మండిపోతుంది. దారిలో ఏమన్నా ఉన్నాయా? కావాలా? నాకొద్దు. నేనేమో అనుకున్నా మీరు చమత్కార చక్రవర్తులే. నీకంటేనా? నన్నేమో ఈ పెట్లో నెట్టావు, మాయ మాటలు చెప్పి నీ అమ్మని బుట్టలో పెట్టావు. రేపు పెళ్ళయ్యాక నన్ను మాత్రం బుట్టలో పెట్టకే. అబ్బా అది కాదమ్మా, ఇక్కడ ఏదో తప్పుడైంది. మీ అమ్మ ఎలికలంటేను. అవునన్నా, పెద్ద ఎలక నా గదిలోకి వచ్చింది నాన్న. ఎలకే? పెద్ద పెద్ద గుడ్లు అవిని. ఏది ఏది నా కంట పడితే ఈ కరట. అయ్యో నా తల్లి, చూడలేదమ్మా చూడలేదు. ఆ ఎలిక ఇక్కడ మంత కింద దూరం చూస్తాను. ఎలకాని పిలక. అది కాదే చిలక. అగ్నిహోత్రులు లాంటి నా కూతురు అనుమానిస్తావా? తప్పు ఒప్పుకో. తప్పేలేవే తప్పే.
నీ మాట నీదో. ఇదిగో ఇంకోసారి ఇలా అనుమానించావా ఈ దారిని నీ పాలిట మహిషాసురం మధ్య అవుతుంది. జాగ్రత్త. అంత పని చేయకు, నువ్వుగానే ఉండు. నేను పోతాను చెట్టు దగ్గరికి. ఇందా పో కదు. అమ్మోయ్ ఏమ్మా పిచ్చి తల్లులు కన్న తండ్రి నీలాపనిందలు వేస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరి. అగ్రజ, యాగమేదో చెయ్యి సంకల్పించావట? అవును. ఏమది? అల్పబుద్ధి గల శివునకు ఏ భాగము లేని సంస్కార యాగం. ఈశ్వరుడు లేని యాగమా? సోదరా, సర్వ జగత్తుకు మార్గదర్శకుడు కావలసిన నీవే ఇటువంటి అధర్మ మార్గమును అనుసరించుట తగునా? ఛాందసులైన పూర్వులు నిర్ణయించిన దానికి మనం కూడా బానిసలవడం అవివేకం. ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మ, పోషణకర్త మహావిష్ణువు, సర్వనాశనకర్త ఈ రుద్రునకు యాగంలో ఆవిర్భాగమా? అలా అనుకు సోదరా. ఆదిదేవుడైన సదాశివుడే ప్రపంచానికి తలమానిక వంటివాడు, అఖండ శక్తి సంపన్నుడు. ఆ చంద్రమౌళిని నీవెంత చులకన చేసినా, ఎంత దూషించినా నీ యందున్న ప్రేమ చేత సహిస్తున్నాడు. ఆ మహామహుని సహన శక్తిని ఇంకా పరీక్షించుకు. ఆ దయామయిని తృణీకరించి నాశనం చెందకు. నారదా, పిరికి పందులు ప్రాణభీతిచే ఆశయ సంకల్పాలను విడిచిపుత్రు గాని ఏది జరిగినా సరే ఈ దక్ష సంకల్పం నెరవేరవలసిందే. నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను. అంతటి మహామహుడివే కావచ్చు, కాని సోదరా, యాగం నీ ఒక్కన వలనే జరిగేదా? నీ సంకల్పం అందరూ ఆదరించాలి, ఆమోదించాలి, నీతో సహకరించాలి. సహకరించిన వారు నా శాపాగ్నికి ఆహుతవుతారు. నా ఆహ్వానాన్ని తిరస్కరించగల ధైర్యం తపోనిష్టాగరిష్ఠులైన మనుషులకే కాదు, ఆ బ్రహ్మాది దేవతలకే లేదు. నారదా, ఏ ఆటంకమే రాని నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను, జయప్రదంగా జరిపించి తీరుతాను. నారాయణ. ఎందులకి ఈ విచారం? దేవి, నేను చేయబోయే యాగానికి చంద్రుణ్ణి, మన దత్తపుత్రికలందరినీ ఆహ్వానించబోతున్నాను. మన అల్లుని మహాదేవుని అమ్మాయి సతీదేవిని కూడానా? వీల్లేదు దేవి, వారిని ఆహ్వానించుటకు వీల్లేదు. చేయనది నిరీశ్వర యాగం అన్న సంగతి మర్చిపోకు. పోనీ కుమార్తె సతీదేవినైనా పిలవకూడదా స్వామి? సతీదేవి ఆ విశ్వాసఘాతుకాలు మన కూతురే కాదు, మర్చిపో. అల్లారు ముద్దుగా పెంచిన సంతానాన్ని హృదయం ఉన్న వారెవ్వరూ మర్చిపోలేరు. మగవారు గుండె రాయి చేసుకోగలరేమో కాని ఆడవారికి అది అసాధ్యం స్వామి. దేవి, ఈ విషయంలో నీవెంత విలపించినా నిష్ప్రయోజనం. ఆ కులఘాతకురాలను పిలిపించమండం తప్ప మరి ఏదైనా సరే కోరుకో. నీ వాంఛ సఫలం చేసి నిన్ను సంతోషపెట్టాను దేవి. సంతోషం? ఇంకెక్కడి సంతోషం? కన్న కుమారులపై ఆగ్రహించి వాళ్ళని దూరం చేశారు. ప్రాణ సమానంగా పెంచిన ఏకైక పుత్రికను చూడాలని కాంక్షిస్తూ ఉన్న నాకు ఆ భాగ్యం లేకుండా చేస్తున్నారు. ఇంకెక్కడే స్వామి నాకు సంతోషం? దేవి, నీ మనసు నొప్పించడం నాకు మాత్రం సంతోషమా? నీ కోసం, నీ సౌఖ్యం కోసం ఏమైనా చేస్తాను. నీ కన్న కొడుకులను ఎక్కడున్నా సరే వెతికించి రప్పిస్తాను. కానీ నిండు సభలో నన్ను ధిక్కరించిపోయిన ఆ సతీ శంకరులను మాత్రం క్షమించను, క్షమించలేను. స్వామి